ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ పుస్తక దినం సందర్భంగా పుస్తక పఠనం వల్ల ప్రయోజనాలు, వాటి గురించి చిరంజీవి, రజనీకాంత్ వంటి మన అభిమానుల అభిప్రాయాల గురించి తెలుసుకుందామా? పుస్తక పఠనంతో విజ్ఞానం, పిలకెట్టలేని మానసిక ఆనందం సొంతమవుతుంది. అంతేకాదు, పుస్తకం మంచి మిత్రుడు, జీవిత మార్గదర్శి కూడాను. చదవడం వల్ల ఒత్తిడిని తట్టుకునే శక్తితో పాటు ఊహాశక్తి పెంపొందుతుంది. వ్యక్తిపరంగాను ఉన్నతులమవుతాం. ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23ని పద్యములు, పఠనం ఆవశ్యకత గురించి, తమకు నచ్చిన పుస్తకాల గురించి ఈ ప్రముఖులు ఏం చెబుతున్నారంటే, చిరంజీవి గారు దాని నుంచి ఎంతో నేర్చుకున్నారు. స్వతహాగా కాకపోయినా ఎవరైనా ఫలానా పుస్తకం బాగుందని చెబితే ఖచ్చితంగా చదువుతా. అలా చదివిన ది సీక్రెట్ అనే పుస్తకం కెరీర్ పరంగా నాకు చాలా ఉపయోగపడింది. ఒక రోజువారీ జీవితంలో మనం ఎలా ఉండాలో తెలియజెప్పింది. డోంట్ స్వెట్ ద స్మాల్ స్టఫ్. చిన్న పిల్లల వాళ్లతో ఎలా నడుచుకోవాలో అందులో చాలా బాగా వివరించారు. ఒక్కోసారి చెప్పిన పని సరిగ్గా చేయలేదని పని వాళ్ళను కోప్పడతాం, కానీ అంత అర్థం చేసుకునే మేధస్సు ఉంటే వాళ్ళు ఎందుకు పనివాళ్ళగా ఉంటారు? ఉండరు కదా. అలాంటప్పుడు మనమే వాళ్ళ స్థాయికి అడ్జస్ట్ అవ్వాలనే అంశాన్ని ఆ పుస్తకంలో బాగా వివరించారు. అలాగే ఏవైనా జీవన సూత్రాలు కానీ, మంచి మాటలు కానీ కనిపిస్తే వెంటనే నోట్ చేసుకుంటా. వాటి అన్నింటినీ క్రోడీకరించుకుంటూ నాకు నేనే అన్వయించుకుంటా. మరి రజనీకాంత్ ఆ పుస్తకాన్ని కొన్న 25 ఏళ్లకు చదివా. ఏం మాట్లాడాలనేది విజ్ఞానం, ఎలా మాట్లాడాలి అనేది ప్రతిభ, ఎంత మాట్లాడాలి అనేది అనుభవం. ఇవన్నీ తెలియాలంటే ఉన్న ఏకైక మార్గం పుస్తక పఠనమే. రామకృష్ణ ఆశ్రమం ప్రభావంతో నాకు పుస్తకాలు చదవడం అలవాటయింది. ఆ క్రమంలో జయకాంత్ రచించిన ఓ పుస్తకం చదివి కన్నీళ్లు పెట్టుకున్నా. అయితే జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చిన పుస్తకం మాత్రం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. నేను ఆ పుస్తకాన్ని కొన్న 25 ఏళ్ల తర్వాత చదివా. ఆ క్షణాన మాటలకు అందని అనుభూతికి లోనయ్యా. నా సినిమాల్లోనూ బుక్ చదువుతూ కనిపిస్తూ ప్రేక్షకులు పుస్తక పఠనం ప్రాధాన్యాన్ని తెలియచేస్తూ ఉంటారు. త్రివిక్రమ్ పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి లేదు. మనం ఏదైనా చూసేటప్పుడు, వినేటప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడతాం. అదే పుస్తకం చదివేటప్పుడు మాత్రం అలా కుదరదు. అప్పుడు మనతో మనమే మాట్లాడుకోవాలి. అది మన అభిప్రాయాలు వ్యక్తపరిచే విధానములో మార్పు తీసుకొస్తుంది. అందుకే రాయలాంటి మనిషిని కూడా శిల్పంలా మార్చే శక్తి ఉన్న పుస్తకాన్ని మించిన
ఉలి మరొకటి లేదని చెబుతుంటా. నేను మొట్టమొదటిగా చదివిన పుస్తకం అమృతం కురిసిన రాత్రి. అప్పుడు నేను 7వ తరగతి అనుకుంటా. ఇంట్లోని అల్మారాలో కనిపిస్తే సరదాగా తీసుకుని చదివా. అప్పుడు అర్థం కాకపోయినా తరువాత నన్ను చాలా ప్రభావితం చేసింది ఆ పుస్తకం. తెలుగులో ఖచ్చితంగా చదవాల్సిన ఓ 5 పుస్తకాల పేర్లు చెప్పమని అడిగితే 1000 పడగలు, చివరకు మిగిలేది మైనా, కీర్తి కిరీటాలు, కాలాతీత వ్యక్తులు అని సూచిస్తుంటా. మరి మన యాంకర్ సుమా గారు ఊహాశక్తి పెరుగుతోంది. నా మాతృభాష కాకపోయినా తెలుగులో ఇంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నానంటే పుస్తకాలే కారణం. ఒకప్పుడు నవలలు, ఆ తరువాత ఆధ్యాత్మిక పుస్తకాలు, జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టా. ప్రయాణాల్లోనో షూట్ గ్యాప్స్లోనో పుస్తకం పట్టుకుంటా. పఠనం వల్ల కుదురుగా కూర్చొని చేయాల్సిన పని మీద పట్టు చిక్కుతుంది. ఒకప్పుడు కథల పుస్తకం చదువుతుంటే అందులో రాజులు, రాజ్యాలు, ఆ సంఘటనలను ఊహించుకునేవాళ్ళం. అలా మెదడుకు సరిపడా శ్రమ కలిగి చురుగ్గా ఉండేది. చనివిద దాంట్లో నుంచి రకరకాల ఆలోచనలు వచ్చేవి. ఆ క్రమంలో పద సంపదతో పాటు భాషా నైపుణ్యము అలవడుతుంది. ది ఆల్కెమిస్ట్కు తెలుగు అనువాదమైన పరశవేది నాకు ఇష్టమైన పుస్తకం. మరి తనికెళ్ళ భరణి గారు మీదైన ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. సినిమాలో ఏదైనా సీన్ నచ్చి అరే భలేగా ఉందే అనుకునేలోగా ఇంకో సీన్ వచ్చేస్తుంది. కానీ పుస్తకం అలా కాదు. భలే ఉందే అన్నప్పుడు ఆగుతాం. ఎందుకు బాగుంది అని ఒక్క క్షణం ఆలోచిస్తాం. కాస్త వెనక్కి వెళ్తాం. ఎందుకు ఈ లైన్ వాడారు అని మనతో మనమే చర్చిస్తాం. అలా నీకు నువ్వే నీదైన సామ్రాజ్యాన్ని సృష్టించుకోగలవు. అందుకే ఎవరికైనా ఒకటే మాట చెబుతా, చదవండి, 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 చిన్నదైనా కొంతైనా అని. జీవిత పరమార్థం కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలంటే అనుభవాలు, జ్ఞాపకాలు, నా జీవనయానం హంపీ నుంచి హరప్పా దాకా పుస్తకాలు చదవాలంటూ మాది పండితుల కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచి పుస్తకాలు మధ్య పెరిగా. చిన్నప్పుడు మా అన్నయ్య పుస్తకాలు తెప్పించుకొని ట్రంకు పెట్టెలో దాచి తాళం వేసుకుంటే మేము వాటిని దొంగతనంగా చదివేవాళ్ళం. ఇక చిరంజీవి, రజనీకాంత్, త్రివిక్రమ్, సుమా మరియు తనికెళ్ళ భరణి గారి అభిప్రాయాలు విన్నాం కదా. ఇక మన అభిప్రాయాలు కూడా పంచుకుందామా?